చెప్పు. మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళు మా వాళ్ళందరూ మనం కష్టాలు పడతామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ మనల్ని చూసి ముక్కు మీద వేలేసుకునేలా మనం ఎదిగి చూపించాలి. అవునవును, బాగా ఎదిగి చూపించాలి. అందుకని మనం జీవితంలో పైకొచ్చే వరకు ఫస్ట్ నైట్ లాంటి విషయాల్ని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అప్పుడే మనకి ఇంకా త్వరగా అనుకున్నది సాధించాలని పట్టుదల పెరుగుతుందండి. ఏమంటారు? చూసారా, బల్లి కూడా శుభం పలికింది. అవునవును, ఆ బల్లికి పెళ్ళయి ఉంటే కదా. మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, బల్లికి లేని అభ్యంతరం నాకెందుకు? ఎక్కడికి వెళ్తున్నారు? అదే, బల్లి మళ్ళీ శుభం పలికే వరకు బయట పడుకుందామని. ఫస్ట్ నైట్ వద్దని చెప్పాను కానీ బయట పడుకోమని చెప్పలేదుగా. ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. అవునవును, ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. స్వామియే శరణమయ్యప్ప. అదేంటి కింద పడుకుంటున్నారు? ఒకే మంచం మీద పడుకున్నా మనం నిగ్రహంగా ఉంటే ఏమీ జరగదు. చూసారా చూసారా, మళ్ళీ బలి తదాస్తు పలికింది. నే చెప్పింది కరెక్ట్ అన్నమాట. అవునవును, ఆ విషయం బలికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసొస్తాను. ఏమైంది? ఏమైంది స్వప్న? ఏమైంది స్వప్న? ఏమండి, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. మనం ఫస్ట్ నైట్ వాయిదాని వాయిదా వేద్దాం. మరి బల్లి తల్లి? ఆహా, భలే బల్లి తల్లి, అది కూడా శుభం పలికింది. ప్రేమే శరణమయ్యప్ప. ఈ ముద్దు పట్టు. మంచి మంచి. ఒక్క ముద్ద, ఒక్క ముద్ద, ఒక్క ముద్ద. అబ్బా, ఒక్క ముద్ద ఒక్క ముద్దని 100 ముద్దలు తినిపించారు. నాకు వద్దు. నిజంగానే ఇది ఆఖరి ముద్ద. నా బుల్లి గదు, నా బుజ్జి గదు, నా బజ్జి గదు. నాన్న, మీరా? అమ్మ రాలేదా నాన్న? రాలేదమ్మా. అంత బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారమ్మా. కూర్చోండి. ఏమిటమ్మా, చేతులకు దెబ్బ తగిలిందా? లేదే. మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు? అదా, చేతులు గోరింటాకు పెట్టుకున్నాను నాన్న. సరే, మీ పెళ్లికి ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. రేపు సంక్రాంతి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను. తీసుకోండి. ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్న? మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే గాని మీ అమ్మ మాత్రం నాకు ఏ పనిలోనూ కలిసి రాలేదమ్మా. మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు నాన్న. అదేమిటమ్మా? ప్లీజ్, నన్ను కంపెల్ చేయొద్దు నాన్న. సరే, నువ్వు జడ్జి కూతురువి, నీతో వాదించగలదా? భోంచేద్దరు గాని రండి నాన్న. వద్దమ్మా, దారిలో భోంచేసే వచ్చాను. అదేం కుదరదు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏదైనా తినాల్సిందే. సరే, నీ ఇష్టం తల్లి. అలాగేనమ్మా. అయ్యో, గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నాన్న, వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏది ఉంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు. వేడి ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఉప్మా భలే రుచిగా ఉందమ్మా.
ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిటె పట్టుకోవడం కూడా చేత కాదు, నువ్వు ఏదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మా లాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న. సమయానికి ఇంట్లో ఏమీ లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపు పెట్టి ఉప్మా చేశాను. ఆ, ఎంత ఇంప్రూవ్ అయ్యావు తల్లి. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే కోట్లో ఉన్న నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావు తల్లి. ట్రబుల్ ఏంటో తెలియడం లేదు. నువ్వు కార్లోనే కూర్చో, నేను ఊర్లోకి వెళ్ళి నన్ను మెకానిక్ని తీసుకొస్తాను. హలో, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా. మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను. ఇలా కాలినడకన వెళ్తున్నారేమిటి? పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది, కానీ నీకు తలరాత కూడా మారింది. ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అన్నారు, అయ్యావా? ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో? అతన్ని పెళ్లి చేసుకునుంటే నేను కూడా నీలా పుల్లల పొయ్యి పొగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి, అది చెప్పి వెళదామనే వచ్చాను. ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు, కానీ ఎవరు ముందైతే తలెత్తుకొని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. నేను చదువులేని మూర్ఖుడిని కాదన్ను, కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలివి కాకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నావు. నీ కళ నిజం కావాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. 10 మందిలో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి. కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు స్వప్న, నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను. నేను కలెక్టర్ని చేస్తాను. చూసావా బల్లి కూడా సొమ్ము పలికింది? పలికింది బల్లి కాదయ్యా, ఈ ఎద్దులయ్యా. పెళ్ళయ్యాక పెళ్ళాలకి కడుపు చేయాలనుకునే మొగుళ్ళని చూశాను, కానీ పెళ్ళాన్ని కలెక్టర్ చేయాలనుకునే మొగుని నిన్ను ఒక్కనే చూస్తున్నానయ్యా. నువ్వయ్యా అసలైన మగాడివి, సిసలైన మొగుడివి.